ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవం అధికారాలు కల్పించడం లేదని సిద్దిపేట జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాడుగురి రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఉప సర్పంచ్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు దక్కడం లేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే అన్ని రకాల నిధుల వినియోగంలో ఉప సర్పంచ్లకు పూర్తి చెక్ పవర్ బాధ్యతలు అప్పగిస్తూ నెలకు 5,000 గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామ సభల్లో జరిగే ప్రతి తీర్మానంలో వార్డు సభ్యుల సంతకాలు తప్పనిసరి చేయడంతో పాటు మండల సర్వసభ్య సమావేశాల్లో ఉప సర్పంచ్లకు అధికార స్థానం కల్పించాలని కోరారు. అనంతరం జిల్లాలో అన్ని మండలాలు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఉప సర్పంచ్లు వార్డు సభ్యుల సమస్యలపై వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,20,000కు పైగా వార్డు సభ్యులు ఉప సర్పంచ్లతో కలిసి భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్ల హక్కుల కోసం వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో ఈవెన్ 33 జిల్లాలల్లో మా యొక్క వార్డు మెంబర్లు మరియు ఉప సర్పంచుల ఫోరం అంతా కూడా ఈరోజు కలెక్టర్లకు మా యొక్క డిమాండ్ల మీద వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వార్డు సభ్యులమైన మేము మా హక్కులు ఈరోజు ఈ పల్లె డెవలప్ కావడానికి వార్డు మెంబరే మొదటి మెట్టు. ఆ తర్వాత వార్డు మెంబర్ల నుంచి ఎన్నుకున్న ఉప సర్పంచులు కూడా వారికి కూడా వాళ్ళ హక్కులను నెరవేర్చకపోగా ఒక విలువలేని రాజకీయ నాయకునిగా ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ మేము మా హక్కుల కోసం మేము ఈరోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందు గురించి మా హక్కులు, మా గౌరవప్రదమైన మా డిమాండ్స్ వార్డు మెంబర్లకు ఎవరైతే ఉన్నారో యువతను ఉత్సాహం చేయడానికి, యువతను రాజకీయాల్లో ఎంకరేజ్ చేయడానికి వారి యొక్క గౌరవ వేతనంగా వార్డు మెంబర్కి ఒక గౌరవ వేతనం ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల మేరకు ప్రతి 33 తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయాలనే ఉద్దేశంతో అందరూ జిల్లాలోని ఉప సర్పంచుల మండల అధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో మా డిమాండ్స్ ఏంటంటే ఎన్ఆర్ఐజేఎస్ చెక్ పవర్ ఉప సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా ఉండాలని తెలియజేస్తున్నాం. కొన్ని జిల్లాలలో ఉప సర్పంచ్లకు ఉంది, మన జిల్లాలో ఎందుకు లేదో మనకు అర్థమవ్వట్లేదు. ఆ సర్క్యులర్ కూడా కలెక్టర్ గారికి అందజేశాం. ఆ సర్క్యులర్ ప్రకారము మనకు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలని చేస్తున్నాం. అలాగే గ్రామంలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచులు కూడా ముందుండి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడడంలో జీతం లేని జీతగాడు ఎవరంటే మన ఉప సర్పంచ్ అని చెప్తున్నాము. ఉప సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని మా డిమాండ్లో తెలియజేస్తున్నాము. అలాగే మన సర్వసభ్య సమావేశాల్లో, మండల సమావేశాల్లో మా ఉప సర్పంచ్లకు కానీ గౌరవం దక్కట్లేదు. పేరుకే ఉప సర్పంచ్లని చెప్తున్నారు కానీ మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టాండింగ్ కమిటీలో కూడా